కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆకలి, హంగర్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని, నీతి సూర్యుండాయనే నిత్యమును తెంచెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. అనిసము ప్రార్థించినచో కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆకలి, hunger. Hunger is the weapon of Satan, as we see in Gaza. Yet, through His good Spirit, God will provide.
to the hungry. History testifies the divine providence. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. Blessed are those who hunger and thirst for the sake of righteousness, for they shall be filled. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Blessed are those who hunger and thirst for the sake of righteousness, for they shall be filled. Matthew chapter 5 verse 6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే హిందీ నేర్పించేటప్పుడు స్కూల్లో పిల్లలకి సందర్భ సహిత వ్యాఖ్య అని చెప్పి టీచర్స్ నేర్పుతారు. అంటే ఏమిటంటే వాళ్ళకి ఆ క్లాస్లో ఉన్నటువంటి 8వ తరగతో 9వ తరగతో 10వ తరగతో ఆ క్లాస్లో ఉన్నటువంటి ఆ సిలబస్లో నుండి, ఆ కరికులంలో నుండి, ఆ పాఠాలన్నింటిలో నుండి ఎక్కడో ఒక మూల ఒక వచనం ఉంటుంది, ఒక మాట ఉంటుంది, ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ ఇస్తారు. ఇచ్చి ఈ మాట ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, దీని యొక్క భావం ఏమిటి అని చెప్పి అడుగుతారు. సందర్భ సహిత వ్యాఖ్య. ఇది ఒక రకమైనటువంటి క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం సులువు కాదు. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా కష్టమే. ఆన్సర్స్ రాయడం ఎంత కష్టం, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం కూడా అంతే కష్టం. రీసెంట్గా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో డాక్టర్ మాలతి సత్యశేఖరన్ గారని ఒక మంచి వర్తమానం చెప్పారు, ఒక మంచి వర్తమానం ఇచ్చారు. ఉమెన్స్ డే సందర్భంగా, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా, డాక్టర్ అంటే డాక్టర్ బై ప్రొఫెషన్, ఫిజిషియన్ అనమాట, మంచి ఫిజిషియన్ డాక్టర్ మాలతి సత్యశేఖరన్ గారు హౌస్ ఆఫ్ ప్రేయర్లో మెంబర్ అనమాట. నేనంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నానే, డాక్టర్గా ఉన్నానే అని ఏమాత్రమూ కూడా ఆధిక్యత చూపించరు.
తమను తాము తగ్గించుకుని వారు హెచ్చించబడతారు కదా! దేవుని వాక్యం చెప్పే శ్లాఘ్యత, దేవుని వాక్యం చెప్పే అవకాశం అందరికి ఉంటుందా చెప్పండి? అందరికి ఉండదు కదా! ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నానంటే నా సొంత జ్ఞానంతో చెప్తా ఉన్నానా? నేను చెప్పగలనా? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ కార్యములో నేను దేవుని చేతి వేలుతో చేస్తున్నట్లయితే నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇఫ్ ఐ డూ దీస్ మిరకల్స్, డూ దిస్ వండర్స్ త్రూ the finger of God, the hand of God, then truly the kingdom of God has arrived at you. The kingdom of God has arrived. ఇప్పుడు అనేక రకాలైన కింగ్డమ్స్ ఉన్నాయి కదా! ఏ కింగ్డమ్స్ కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్‌తో సమానం కాదు. ఇప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్‌లో లాస్ట్ లెంట్ సీజన్ అంటే ఎప్పుడు సాధారణంగా మార్చ్, ఏప్రిల్‌లో వస్తుంది కదా! లెంట్ సీజన్. 40 days and 40 nights. 40 days and 40 nights ఎంత చక్కని పాట. ఇప్పుడు చర్చికి వెళ్ళకపోతే ఇవన్నీ ట్యూన్స్ ఎట్లా నేర్చుకుంటాం? ఈ పాటలు ఎట్లా నేర్చుకుంటాం? ఈ వాక్యం ఎట్లా నేర్చుకుంటాం? నేను ఎట్లా నేర్చుకున్నాను ఈ వాక్యం? చర్చికి వెళ్ళకుండా మడి కట్టుకుని ఇంట్లో కూర్చుంటే నేర్చుకుంటానా? అలా కాదు కదా! మడి మంచిదే. హైజీన్ యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే కదా! ఈ మడి అంతా ఆచారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు లేవియ కాండంలో చక్కగా దేవుని ఆలయంలోనికి వచ్చి పరిచర్య చేసేటప్పుడు ఆలయం ముందర ఏముంటుందంటే ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లుంటాయి. ఆ నీళ్లతో యాజకుడు చక్కగా కాళ్ళు, చేతులు కడుక్కొని ఆలయంలో ప్రవేశించాలి పరిచర్య. ఇప్పుడు ఆలయాలన్నీ కూడా టెంపుల్స్ అని, హిందూ టెంపుల్స్ అని చూస్తాం. ఈ టెంపుల్స్ అన్నింటిలో చక్కగా కాళ్ళు కడుక్కొని, మొహం కడుక్కొని, చేతులు కడుక్కొని ఆలయంలోనికి వెళతారు. చెప్పులు వేసుకొని వెళ్ళరు. నీ పాదరక్షలు తీసివేయము అని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? యూదుల నుంచి రాలేదా? హిందూస్ గానీ, బ్రాహ్మిన్స్ గానీ చక్కని హైజినిక్. ఇంక బ్రాహ్మిన్స్ అంటే చెప్పనవసరం లేదు. మడి కట్టుకోకుండా భోజనం చేయరు, వంట చేయరు. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వాక్యం నుంచి వచ్చింది. దేవుడు చెప్పాడు కదా! శుచిగా, శుభ్రంగా ఉండాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఎంతో శుచిగా ఉండాలి. ఎంతో శుభ్రంగా ఉండాలి. దేవుని ఆలయంలోనికి అన్ని రకాలైనటువంటి అగ్ని తీసుకురావడానికి వీల్లేదు. సిగరెట్ కాల్చుకున్నటువంటి లైటర్‌తో దేవుని బలిపీఠం మీద బలర్పించతగునా? కాదు కదా! అన్ని రకాలైనటువంటి అగ్ని తీసుకొని రాకూడదు. ఆ సిగరెట్ కాల్చే ఆ వ్యసనమే మంచిది కాదు. ఎందుకని? మన దేహము దేవుని ఆలయం గదా! ఆ దేవుని ఆలయాన్ని మనం పాడు చేయొచ్చు. టొబాకో వల్ల ఎంత హాని ఉంది చెప్పండి? టొబాకో ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ ప్యాకెట్స్ మీద రాస్తారు. అయితే ఆ చుట్ట అట్లా కాలుస్తా ఉంటారు. ఎవరు? ఘంటసాల గారు. ఆ చుట్ట కాలిస్తే భానుమతి గారికి ఆ వాసన పడదు. ఎట్లా? సమ్మతించకుండా భార్య, భర్త ఒక కుటుంబంలో ఎట్లా ఉండగలరు? ఒక రూఫ్ కింద ఎట్లా ఉండగలరు? భార్యకి భర్త శత్రువు. ఆ శత్రుత్వం ఆ మనస్సులో ఉంది. ముందు నుంచి ఉంది. పన్నాగం. ప్రేమ ఒక కవరు. ఆ మనసులో ఆ శత్రుభావం ఉన్నది. ఎట్లా కలిసి ఉండేది? ద్వేషం, పగ, శత్రుత్వం, వేషధారణ, అబద్ధం, ద్రోహం. చేరి 30 కాసులకి యేసుక్రీస్తు ప్రభుని చివరికి అమ్మివేసుకున్నాడు. అమ్మివేసుకుని ఏం బాగుపడ్డాడు? భర్తను శత్రువుగా భావించి నువ్వేం బాగుపడ్డావు? ఎవరికి నష్టం కలిగింది? ఎవరికి బాధ కలిగింది? ఎవరి జీవితం ఎడారైపోయింది? నీ చేతులారా నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు కదా! ఇప్పుడు నీచులైనటువంటి మనుషులు ఎట్లా ఉంటారో చెప్తాను వినండి. నీచులైనటువంటి మనుషులు ఏం చేస్తారంటే అరణ్యానికి వెళ్తారు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంటారు. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ రంపం తీసుకొని వాళ్ళు కూర్చున్నటువంటి కొమ్మే నరుకుతారు. గొడ్డలు తీసుకుంటారు. లేకపోతే వాళ్ళు కూర్చున్నటువంటి కొమ్మని గొడ్డలు పెట్టి వేటు వేస్తారు. ఆ కొమ్మ వాళ్ళకి ఆధారమే, వాళ్ళకి ఉనికి పట్టే, ఆ కొమ్మ వాళ్ళు అక్కడ కూర్చొనడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నదే అన్నటువంటి ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఈ కొమ్మని ఇక్కడి నుంచి తీసివేయండి, నికాల్దో, పేంకుదో. నీచులైనటువంటి మనుషులు ఒక ఉపాధ్యాయుడిని ఎట్లా గౌరవించాలి, ఒక పిహెచ్డి క్వాలిఫై అయినటువంటి ఒక టీచర్ని ఎట్లా గౌరవించాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి నీచులైనటువంటి వైస్ ఛాన్సలర్స్. నికాల్దో. నికాల్దో అంటే ఎవరికి నష్టం?
గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీచులైనటువంటి మనుషులు ఎవరికి నష్టం? ఆహాబను నీచుడైనటువంటి రాజు తన చెడిపోయినటువంటి భార్యను పెట్టుకుని ఏలియా ప్రాణం తీయడానికి చూశాడు. ఏమయ్యాడు? ఆహాబు వంశం నిర్వంశం అయిపోయింది కదా. ఏలియా ప్రాణం తీయడానికి చూసినటువంటి ఆహాబు ఏమైపోయినాడు? చనిపోయినాడు. అతని యొక్క 70 మంది కుమారులు చనిపోయినారు. నిర్వంశం అయిపోయినది, వంశం లేదు. అతని యొక్క భార్య ఆ చెప్పుడు మాటలు విని, ఆ చెడిపోయినటువంటి యెజబెలు మాట విని దేవుని సేవకుడైనటువంటి ఏలియా మీదకి తిరుగుబాటు చేస్తున్నటువంటి ఆహాబు నశించిపోయినాడు. రాజు ఏమైంది? నీచులు ఇట్లా ఉంటారు. దేవుని మీద తిరగబడేది, దేవుని సేవకుల మీద తిరగబడేది, వాళ్ళని దిద్దినప్పుడు, వాళ్ళని క్రమపరిచినప్పుడు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి కుట్ర పన్ని వాళ్ళ ప్రాణాలు తీయడానికి గుంటలు తవ్వేవారు. అయితే తాము తవ్వినటువంటి గుంటలో ఈ నీచులే పడతారు చివరికి. భక్తిహీనులను చూసావా? వాళ్ళు ఆ ఇంటి కప్పు మీద పెరిగే గడ్డిలాగా ఉంటారు. ఆ ఇంటి కప్పు మీద ఆ గడ్డి పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది? కొంతవరకే కదా. ఎండొస్తే మాడిపోతుంది. ఈ భక్తిహీనుల అభివృద్ధి కూడా అట్లానే ఉంటుందన్నమాట. ఇంటి కప్పు మీద పెరిగినటువంటి గడ్డిలాగా. కొంచెం ఎండొచ్చిందంటే ఇంకా గడ్డంతా మాడిపోతుంది. గడ్డి ఎండును, పువ్వు వాడును. అయితే దేవుని వాక్యం నిరంతరము నిలుచును. దేవుని వాక్యానుసారంగా జీవించేవారు కూడా నిరంతరము నిలుస్తారు. ఆయన్ని నమ్ముకున్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడుగా. దావీదు తన జీవిత సారాన్ని ఇట్లా చెప్తున్నాడు. నేను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షం అడుక్కొనుట గాని నేను చూచి ఉండలేదు. బెగ్గర్. ఎందుకని బెగ్గర్ అయ్యాడు? నీ వలన కాదా? ఎవరిని మీరు బెగ్గర్ అంటూ ఉన్నారు? కీర్తనల గ్రంథం 109వ అధ్యాయంలోని శాపాలన్నీ కూడా నీవు తీర్చినటువంటి అన్యాయపు తీర్పును బట్టి, నీవు చేస్తున్నటువంటి బలాత్కారాన్ని బట్టి, అన్యాయంగా నిర్దోషులైనటువంటి వారికి ఆకలి, దప్పిక, నిరుద్యోగము, అవమానము, చెరసాల కల్పించావు కదా నువ్వు. ఆ కీర్తనల గ్రంథంలో 109వ అధ్యాయంలోనేటువంటి శాపాలన్నీ నీ మీదకి రానాయన్నాయి. జాగ్రత్త. ఇది నా జీవిత అనుభవం. నేను చూస్తాను కదా. ఎన్నో లంచాలు తీసుకుని ఎంతోమంది ముఖం నూరి, ఎంతోమందికి హాని చేసి, కీడు చేసి, డబ్బు కోసం ధనవంతుల పక్షంగా తీర్పులు తీర్చి ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, సిబిఐ ఆఫీసర్సు ఎంతో ఉన్నతమైనటువంటి జీవితము, ఐశ్వర్యం కలిగినటువంటి వారిగా ఉన్నారు. అయితే వారి మరణము ఎంతో విషాదకరంగా ఉన్నది. ఆ మరణించిన తర్వాత వారి ఇల్లు చూస్తే పాడుబడిపోయి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఆ ఇల్లు ఎవరు కొనరు కూడా. పాడుబడిపోయినటువంటి వీళ్ళు. ఇప్పుడు చూడండి, మనము బస్సులో వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి గృహాలు చూస్తాం. అనేకమైనటువంటి ఆ ప్రాపర్టీస్ పాడుబడిపోతాయి. ఎవ్వరు కూడా ఉండరు అందులో. ఏ మనుష్యుడు కూడా సంచరించడు ఆ చుట్టుపక్కల. ఎందుకని ఈ గృహం ఇట్లా ఉందంటే దాని గురించి అడగకండి. దాని గురించి అసలు మీరు ఆలోచించకండి. ఆ ప్రాంతం గురించి మీరు అసలు ఆలోచించండి. ఎందుకంటే దానికి ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉన్నది. ఆ ప్రాంతానికి ఎందుకు ఈ గృహము కప్పులేనటువంటి గృహముగా ఉన్నది? ఎందుకు ఈ ప్రాంతం ఎవరు వాడుకొనట్లేదు? ఎందుకు ఈ ప్రాంతము పాడుబడిపోయినటువంటి గృహముగా ఉన్నది? బ్రదర్, దాని గురించి అడగకండి. బ్రదర్, దాని గురించి అసలు మీరు మాట్లాడకండి. అది చెడిపోయినది. ఆ ఇల్లు చెడిపోయినది. దానిలో ఉండేటి వారు పాపము చేసి ఉన్నారు దేవుని దృష్టికి. అందువలన వారి తదనంతరము ఆ గృహము పాడుగా విడువబడింది. ఇదే కదా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు ఇన్నోసెంట్ బ్లడ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్దోష రక్తాన్ని అమ్మివేశాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఏం లాభం? ఆ 30 వెండి నాణాలు ఆ ప్రధాన యాజకుడు మొహం మీద కొట్టి, నీ వెండి నాణాలు నీ దగ్గర పెట్టుకో, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో, నేను యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి అని తెలుసు నాకు. ఆయన మీరిట్లా మరణశిక్ష ఆయనకి విధిస్తారని తెలియక నేను ఆయన అప్పగించాను. నీ డబ్బు నువ్వే పెట్టుకో, నేను పోయి చస్తానని చెప్పి ఉరిపోసుకుని చచ్చాడు. కింద బండరాయి ఉంది. ఆ బండరాయి మీద కూడా పడ్డాడు. ఆ కడుపు అంతా కూడా పేగులు బయటకు వచ్చాయి. అందువల్ల ఆ భూమి రక్తపు భూమి, రక్తపు పొలము అని పిలువబడింది. ఏది నీతి? నీతి ఎక్కడుంది చెప్పండి? ట్యాక్స్ కలెక్టర్ అన్యాయంగా పన్నులు వసూలు చేసి పేదవాళ్ళ ముఖం నూరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విధవరాణుల యొక్క స్థలాన్ని, పొలాన్ని, ఇంటిని ధనవంతులకి ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పొలానికి పొలం కలుపుకొని, ఇంటికి ఇల్లు కలుపుకొని, పునాది రాయిలు తొలగించి ఈ రెవెన్యూ ఆఫీసరు అన్యాయం చేశాడు. ఏం జరిగింది? చివరికి వాడు చావకుండా ఉన్నాడా? చచ్చాడు కదా. ఎట్లాంటి చావు చచ్చాడు? మంచి చావన్నా చచ్చాడా? మంచం మీద
ఎంతో భయంకరమైనటువంటి మరణం. అన్నీ బెడ్ మీదే. మలమూత్రాదులన్నీ కూడా మంచం మీదే చచ్చాడు. అట్లాంటి పాడు చావు. ఒక మనుష్యుని యొక్క యోగ్యత అతని యొక్క మరణ దినమున తెలుస్తుంది. జన్మదినము కంటే మరణ దినమో మేలని చెప్పెను నీ వాక్యమో, ప్రభునందు మృతి పొందు వారందరూ ధన్యులే ధన్యులే ధన్యులే. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. ఆత్మతో సత్యముతో మిము కీర్తింతుం స్తోత్రార్హుడా. ఆత్మతో సత్యముతో మేము కీర్తింతుం స్తోత్రార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగియుండా. నా శత్రువులు నన్ను తరుముచుండా, నా ఆత్మలో నేను కృంగియుండా. నా కోట కొండై నీ ఉండగా, నాకేమి భయమో నీ ఉండగా. నా కోట కొండై నీ ఉండగా, నాకేమి భయమో నీ ఉండగా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. జారి పడకుండా నా పాదముల్ బండపై నిలపిన నా యేసయ్యా. జారి పడకుండా నా పాదముల్ బండపై నిలపిన నా యేసయ్యా. మరణంబు నుండి నా ప్రాణము తప్పించినావు, స్తుతి స్తోత్రముల్. మరణంబు నుండి నా ప్రాణము తప్పించినావు, స్తుతి స్తోత్రముల్. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. ఒక మనుషుని యొక్క యోగ్యత అతని యొక్క మరణ దినమున తెలుస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గారు, మనము యేసుక్రీస్తు ప్రభు జీవితమును పరిశీలించినట్లయితే ఆయన తన కొరకు ఏమి కూడా సంపాదించుకొనలేదు, ఏమి కూడా దాచుకొనలేదు. ఏ బ్యాంకులోనూ ఆయన ధనం దాచుకొనలేదు. అయితే ఏమైనా కొదవగలిగిందా? ఆయన మరణించిన తర్వాత ఆ ఘనమైనటువంటి ఆ సమాధి కార్యం ఎంత చక్కగా జరిగింది చూడండి. కొంతమంది చస్తారు, అనాథలుగా వారి శవాలు విడిచిపెడతాయి. ఇంకొకరి తిరిగితే ఏంటంటే కొన్ని శవాలు పాతి పెట్టబడవు, కుక్కలు వారి శవమును తినివేస్తాయి. ఎందుకంటే వారంతా నీచమైనటువంటి జీవితం జీవించారు. యెజెబెలు వంటి జీవితం జీవించి నీతిమంతుల ప్రాణం తీయుటకు వారిని తరిమి వారికి ఆకలి దప్పులు కలుగు చేస్తున్నటువంటి యెజెబెలు వంటి నీచులు సమాధికి వెళ్ళదు వాళ్ళ శవము, కుక్కలు వారి శవమును తినివేస్తాయి. అట్లాంటివి ఉన్నాయి కదా. యెజెబెలు ఏమన్నా కదా? హిస్టరీ చరిత్ర. యెజెబెలు ఏమని చెప్తా ఉన్నది? రేపు ఈ పాటికి నీ ప్రాణము నేను తీయకపోతే నేను యెజెబెలుని కాదు. నా మొగుడు లేడా? నేను పెట్టుకున్న నా మొగుడు లేడా? ఉన్నాడు. నీ మొగుడు కూడా నీలాగా చచ్చాడుగా. అధికార దుర్వినియోగం, అహంకారం, వాళ్ళ యొక్క ధనమును బట్టి, వాళ్ళ యొక్క అధికారమును బట్టి నిరాధారులను బలహీనులను తరుముచు ఉన్నారు. అయితే దేవుడు నిరాధారుల పక్షముగా ఉన్నాడు. ఆయన దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడై ఉన్నాడు. ఏలియా ఆ యెజెబెలు పెట్టుచున్నటువంటి ఆ హింసను బట్టి, యెజెబెలు చేస్తున్నటువంటి ఆ కీడంతటిని బట్టి ఎంతో నిరాశలో, దుఃఖంలో, బాధలో ఒక బదరీ వృక్షం క్రింద పండుకున్నాడు.
పండుకున్నప్పుడు ఒక దేవుని యొక్క దూత వచ్చి, దేవుని చేత పంపబడినటువంటి దేవుని యొక్క దూత వచ్చి, ఒక బుడ్డిలో నీళ్లు, తర్వాత కొంత ఆహారము, రొట్టెలు తీసుకొని వచ్చి ఏలియా తల దగ్గర పెట్టింది. ఆకలితోనే దేవుని సేవకుడు ఆకలితో పండుకున్నాడు. ఆ యెజ్రెయేలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక్క నీతిపరుడు లేడు. ఒక్కడు దయ చూపలేదు. అయితే ఆ నీతిపరుడైనటువంటి దేవుని సేవకుడు, ఎందుకొచ్చింది ఆ ఏలియాకి ఆ కష్టం? ఇంజస్టిస్, ఇంజస్టిస్ అని చెప్పాడు. తప్పు, తప్పు అని చెప్పాడు. ఖండించాడు. పాపాన్ని ఖండించాడు. నువ్వు పెట్టుకున్నటువంటి నీ చెడ్డ భార్య అయినటువంటి యెజెబెల్ యొక్క మాట విని నిర్దోషి అయినటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోట నువ్వు తీసుకుంటావా? అపహరిస్తావా? నీకు ద్రాక్ష తోటలు లేవా? ఫామ్ హౌసులు లేవా? పొలాలు లేవా? ఇండ్లు లేవా? హౌసెస్ లేవా? ఏమిటంటారు? రియల్ ఎస్టేట్స్ లేవా? టీ ఎస్టేట్స్ లేవా? కాఫీ ఎస్టేట్స్ లేవా? అనేకమైనటువంటి క్యాంపసెస్ లేవా? అపేదవాడైనటువంటి ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట నీకు కావాల్సి వచ్చిందా? దురాశ, అహంకారం, పదవీ గర్వం. ఆ ద్రాక్ష తోట ఎట్లా తీసుకున్నారు? బలాత్కారంగా ఒక నీతిపరుని చంపి, అతని రక్తాన్ని చిందించి, అది కూడా ఉపవాస దినం చాటించి, ఈ యెజెబెలును చెడ్డ స్త్రీ ఒక ఉపవాస దినం చాటించి దేవుని పేరును దగా చేయడం అంటే ఇదే కదా? దేవుని పేరును నిర్దోషులను దోచుకోవడం అంటే ఇదే కదా? ఇది ఒక రకమైనటువంటి భిక్షం అడుక్కోవడం అనమాట. ఇప్పుడు 50% టారిఫ్, 100% టారిఫ్ లాగా. నీ దగ్గర అధికారం ఉంటే నీ అధికారం నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర ధనం ఉంటే 3 సార్లు కాకపోతే 6 సార్లు తిను. నిర్దోషుల మీద పోలీసు కేసులు పెడతావా నువ్వు? నీ అంతం యెజెబెలు యొక్క అంతం వలె నువ్వు జాగ్రత్త. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఎంతమందిని చూసాం చరిత్రలో. యెజెబెల్ ఏమైంది? యెజెబెల్ మొగుడు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? చనిపోలేదా? షౌలు యొక్క అంతం ఎట్లా ఉంది? చివరికి దేవుడు సౌలుకి ఉత్తరం ఇచ్చట్లేదు, జవాబు ఇచ్చట్లేదు, మాట్లాడట్లేదు. దేవుడు దుఃఖపడ్డాడు షౌలుని బట్టి. నేను రాజుగా చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను. గాడ్ హ్యాస్ రిపెంటెడ్ ఓన్లీ 2 times in the courts of human history. One, during the times of Noah, as during the current times the earth is filled with violence. During the times of Noah, the earth was filled with violence. No one is hearing the cry of those that are in Ukraine. No one is hearing and responding to the cry of the Gazans. No one is hearing the cry of the hostages. Whatever the UN is existing, whatever Mr. Trump is existing, whatever the city on Seven Hills is existing, if they are not able to set the captives free, are we living in barbaric world? Are we living in Iron Age or Rock Age? Are we living in civilized society with so much advancement in science and technology? Then why is no one talking about justice? Why no one is opening their lips regarding the hostages taken as captives? Why no one is opening about Pahalgaon massacre? Why no one is condemning the Kippus massacre? Why no one is condemning the violence in Gaza? Why no one is opposing the violence in Ukraine? If Mr. Putin does the violence, is it just? If Mr. Netanyahu does the violence, is this just? The king of Israel is doing injustice to Naboth by taking his vineyard, by listening to his corrupted wife. Nikal do. Take away the vineyard. Your end will be the end of Jezebel. Your dead body will not reach the burial ground. Thus says the word of the Lord. Your dead body will not reach the burial ground. Dogs will eat away your flesh. Nikal do. Take away that vineyard also. ఉపవాస దినం చాటించి ఒక నిర్దోషి మీద దోషారోపణ చేసి అతనుకున్నటువంటి ఒక్కగానొక్క ద్రాక్ష తోట నువ్వు తీసుకుంటావు. నీకు ద్రాక్ష తోటలు లేవా? ఫామ్ హౌసెస్ లేవా? అపార్ట్మెంట్స్ లేవా? రెవెన్యూ ఏమీ లేదా? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేవా? ఆ పేదవాడి ఆహారమే నీకు కావాలా? నీచురాలా. తిష్బీయుడైనటువంటి ఏలియా యెజెబెలు చేసింది తప్పు అని ఖండించినప్పుడు యెజెబెలు ఏమని చెప్తుందంటే, రేపు ఈ పాటికి నీ ప్రాణము నేను తీయకపోతే నేను యెజెబెలుని కాదని చెప్పింది. అయితే దేవుడు మౌనంగా ఉంటాడా? ఆయన దూతను పంపించి దేవుడు ఏలియాను బలపరిచాడు ఆహారం పెట్టి. ఆకలి,
ఏలియా ఆకలి గుండా వెళ్ళినప్పుడు సామాన్యులమైనటువంటి మనం ఈ పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి లోకంలో ఆకలితో ఉండుట వింతేమి కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడే, దేవుని కుమారుడే. ఆయన ఆకలిగొని లేడా? ఎందుకని? ఆ కాలంలో రాజులు లేరా? ధనవంతులు లేరా? ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభుని పోషించలేరా? నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు. దప్పిగొని ఉంటిని, మీరు నాకు దాహమునివ్వలేదు. వస్త్రహీనుడనై ఉంటిని, మీరు నాకు వస్త్రములియ్యలేదు. రోగినై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. నా తండ్రి చేత శపించబడినటువంటి వారలారా, అపవాదికి వాని అనుచరులకును నియమింపబడినటువంటి ఆ నరకంలోనికి పోవుడి. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటను ఉండవు. ఏడ్పు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరని, పురుగు చావనటువంటి ఆ నరకం గురించి యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచారు కదా! మాటి మాటికి ప్రతిరోజు సువార్తికులు చెప్తానే ఉన్నారు కదా! వినకపోతే అక్కడికెళ్ళాక వింటే ఏం ప్రయోజనం? ఒక బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడున్నాడు. టాక్స్ కలెక్టరో, రెవెన్యూ మినిస్టరో, చీఫ్ మినిస్టరో, ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఈ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు ప్రతిరోజు ఊదారంగు వస్త్రాలంటే అధికారాన్ని సూచిస్తున్నాయి. రాజరికాన్ని సూచిస్తున్నాయి. ఊదారంగు వస్త్రాలు ధరించుకుని చక్కగా తన శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఉన్నాయి 6 సార్లు తింటున్నాడు. తప్పేంటి? అది తప్పు కాదు. 6 సార్లు కాకపోతే 10 సార్లు తిను. అది తప్పని ఎవరంటారు? అయితే ఈ ధనవంతుని ఇంటి వెలుపట ఆ ద్వారం దగ్గర ఒక పేదవాడైనటువంటి ఒక పేదవాడున్నాడు. అతని యొక్క దేహమంతా కూడా పుండ్లు, కుక్కలు వచ్చి అతని యొక్క పుండ్లలో నుంచి వచ్చుచున్నటువంటి ఆ చీమును నాకుతూ ఉన్నాయి. ఎంతో దీనస్థితిలో ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడికి కనపడలేదా? చూడలేదా? కారులో లోపలికొచ్చేటప్పుడు, కారు నుంచి బయటికెళ్ళేటప్పుడు చూడ్డా? చూసాడు గానీ ఏమాత్రం కూడా దయ చూపలేదు. అతనేమి వెళ్ళి గాయాలు కట్టనవసరం లేదు, మందు వేయనవసరం లేదు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోను చేసి, ఇక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి పేదవాడు ఒకడు పడున్నాడు నా గుమ్మం దగ్గర, వీహెచ్ఎస్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో పడేసేయండి, నాకెందుకు ఈ కంపు అని ఒక మాట చెప్తే తీసుకెళ్ళరా? ఏమనుకున్నాడో? చాలా బిజీ కదా! మినిస్టర్ కదా! ఎమ్మెల్యే అయ్యాడు. చాలా బిజీ. ఈ పేదవాని గురించి పట్టించుకునే టైం ఈ ఎమ్మెల్యేకి ఎందుకుంటది? నాశనమే నీ అంతము, నీ కడుపే నీ కైలాసం గదా! ఈ ధనవంతుని యొక్క అంతము వలె నువ్వు నీటి బిందువు కొరకు నరకంలో మొరపెడతావు. అయితే అబ్రహాము చెప్తాడు, నాయనా, ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీకు సమయం ఇయ్యబడింది, సమృద్ధి ఇయ్యబడింది, అవకాశాలు ఇయ్యబడ్డాయి. చాలా బిజీగా ఉన్నావు నువ్వు. మినిస్టర్‌గా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. రాజవస్త్రాలు ధరించావు, కారులో వెళ్ళావు. అయితే పేదల మొఖం చూసి నువ్వెన్నడూ కనికరించలేదు. ఈ పేదవాడు ఆకలితో ఉన్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టలేదు. దప్పికతో ఉన్నప్పుడు కొంచెం నీళ్ళివ్వలేదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్స్‌కి ఫోను చేసి హాస్పిటల్‌కి ఇతన్ని చేర్చలేదు. అందువలన ఇతడు చనిపోయిన తర్వాత ఇతని యొక్క ఆత్మ పరలోకంలో నా యొద్ద విశ్రాంతితో ఉన్నది. అయితే నీ ఆత్మ విడిచిపెట్టబడి ఉన్నది. నువ్వు బ్రతికిన కాలమంతా కూడా సుఖాన్ని అనుభవించావు. ఇప్పుడు నీకు మరణం ఉండదిక. నీ ఎటర్నిటీ అంతా కూడా నరకంలోనే నువ్వు గడుపుతావు. ఈ పేదవాడు నీ చేత తృణీకరించబడినటువంటి వాడు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి ఈ పేదవాడు. లాజరుని ముద్ర వేయబడినటువంటి ఈ పేదవాడు. లాజరుని గుర్తు వేయబడినటువంటి పేదవాడు. ఇప్పుడు నా రొమ్మున ఆనుకుంటూ సుఖపడుతూ ఉన్నాడు. మరియు అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాకుండానట్లు మామగారు అల్లుడి దగ్గరికి, అల్లుడు మామగారి దగ్గరికి రాకుండానట్లు అక్కడ ఏముంది? అగాధమున్నది. నీ అల్లుడికి చేస్తున్నటువంటి కీడంతా నీ కుమారుడి మీదకొస్తుంది, జాగ్రత్త. నీ వంశం నిర్వంశమైపోతుంది, జాగ్రత్త. అల్లుడికి ఒక న్యాయం, కొడుకుకి ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం. నీతి ఎక్కడుంది నీతి? మీరే కొలతతో ఇతరులకు కొలిచారో అదే కొలతతో మీకును కొలబడను. Do not be deceived. God will not be mocked. With whatever measure you measure to others, it will be measured to you. వరల్డ్లీ ప్రొఫెసర్ ఒక అతను ఉన్నాడు. చాలా బీసీ. చచ్చాడు. చావకుండా ఉంటాడా? ప్రొఫెసర్ అయితే మాత్రం. చచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎటర్నల్ ప్రిజన్. ఇవాంజలిస్టు ఈ వరల్డ్లీ ప్రొఫెసర్‌ని, ఫేమస్ ప్రొఫెసర్‌ని క్రిస్టియన్‌కి చూపిస్తున్నాడు. Christian, you are on your journey to celestial city. Do not forget this gray-haired professor, famous professor, worldly professor.
encaged in a cage, imprisoned in a cage for eternity. Then the Christian asks the evangelist, Sir, why is he so sad, bitterly sad, in agony? What is responsible for the sad state of affairs? Who is responsible? Ask him. Then the Christian asks the so called late former famous professor, Sir, why you ended up in he ended up in this sorrowful state in this small prison for eternity? I considered the innocent blood as unworthy and never received Jesus as my Savior. I considered the innocent blood as unworthy. Now there is no scope of repentance. I am condemned to imprisonment for eternity. Christian, have you heard? Remember this. Never consider the innocent blood as unworthy. You are redeemed by what Jesus has done on the cross. So honor Jesus, acknowledge Jesus as your Savior and as the source of your righteousness that will make you land in heaven safely. May the Lord grant grace to all the audience to receive Jesus Christ and receive the righteousness to land in eternity. Amen.